మీరందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కాశీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత స్పర్శ దర్శనం అని చెప్పేసి ఎవరిని పడతాలని అడగొద్దు. రీసెంట్ గా నాకు తెలిసిన వాళ్ళు ఏపీ నుంచి 5గురు వచ్చారు. వాళ్ళ దగ్గర స్పర్శ దర్శనం చేస్తాను, అంతలోకి ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి పట్టుకుని పారిపోయాడు ఒక వ్యక్తి. స్పర్శ దర్శనం అనేది ఎవరికి పడితే వాళ్ళకి జరగదు, విఐపీస్కే జరుగుతుంది. ఒకవేళ మీరు స్పర్శ దర్శనం కావాలి అనుకుంటే కనుక గేట్ నెంబర్ 4లో మీరు 300 రూపాయల టికెట్ తీసుకుని 3 గంటలకి మధ్యాహ్నం వెళ్తే కనుక 5 గంటల లోపులో జరిగే అవకాశం ఉంటుంది. అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఒక్కసారి గమనించండి. లేదంటే లోపలికి వెళ్ళాక స్పర్శ దర్శనం అయ్యాక మీకు డబ్బులు ఇస్తామని చెప్పి 500 1000 ఉంటుంది, మాట్లాడుకుంటే వాళ్ళు చేస్తారు. అంతేగాని మీరు బయట నమ్మి ఈ స్పర్శ దర్శనం గంట చేస్తానని చెప్పి అనుభూతుల్లోకి మీరు డబ్బులు గంట ఇవ్వకండి, మోసపోతారు. మీరు గమనించండి. ఇది కాశీ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై కాలభైరవ.